ఫైర్ బ్రాండ్ లేడీ అమితాబ్, రాములమ్మ అన్నీ ఆమె. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న విజయశాంతి ఏకాకిగా మిగిలిపోయారు. స్టార్ క్యాంపెయినర్ గా ఒక వెలుగు వెలిగిన ఒకప్పటి హీరోయిన్ పొలిటికల్ స్క్రీన్ పై ఫెడౌట్ అయిపోతున్నారు. 3 పార్టీల అనుభవంతో తత్వం బోధపడిందా? అధికార పార్టీపై అలిగారా? వంటబట్టని రాజకీయాలతో అలసిపోయారా? ప్రచారంలో ఆమె ఎక్కడా ఎందుకు కనిపించడం లేదు? ఒకసారి చూద్దాం. ప్రచారానికి మిగిలింది 10 రోజులే. కానీ ఇప్పటిదాకా ఆమె ఎక్కడా కనిపించలేదు. విందామన్నా ఆ గొంతు వినిపించలేదు. ఓ పక్క జనజాతర సభలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో వేగం పెంచారు. కాంగ్రెస్ అగ్రనేతలు, ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అనుకున్న విజయశాంతి మాత్రం ఇప్పటిదాకా స్టేజి ఎక్కలేదు. ఎక్కడా మైకు పట్టలేదు. ప్రచారానికి విజయశాంతిని ఎవరూ ఆహ్వానించడం లేదా? లేదంటే అసెంబ్లీ ఎన్నికలతోనే విషయం అర్థమైపోవడంతో తనే ప్రచారానికి దూరంగా ఉన్నారా అన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మెజారిటీ సీట్లు గెలిచి పట్టు నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది. రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలు రాష్ట్రమంతా చుట్టేస్తున్నారు. అగ్రనేతలు ప్రచారానికి రాబోతున్నారు. కానీ ఇప్పటిదాకా కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభల్లో ఫైర్ బ్రాండ్ విజయశాంతి మాత్రం కనిపించలేదు. బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరిన రాములమ్మ మెదక్ నుంచో మరో చోటి నుంచో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉంటారనుకున్నారు. పార్టీ ప్రచారంలో తాను కీలకంగా వ్యవహరిస్తారనుకున్నారు. కానీ ఎందుకో ఆ రెండూ జరగలేదు. బీజేపీలో ఉన్నన్నాళ్లు అసంతృప్తితోనే గడిపిన విజయశాంతికి కాంగ్రెస్ కండువా కప్పుకున్నా తనకు గుర్తింపు దక్కలేదన్న మాట వినిపిస్తోంది. దీంతో రాములమ్మ మళ్లీ అలిగారనే ప్రచారం మొదలైంది. ఏ పార్టీలో ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండే విజయశాంతి కాంగ్రెస్లో చేరాక రాజకీయ తెర మీద నుంచి దాదాపు అదృశ్యమైపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఆమె ఎందుకు సైలెంట్గా ఉన్నారన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీతో ఉన్నారు విజయశాంతి. కానీ ఆ పార్టీలో ఇమడలేకపోయారు. దీంతో కొన్నాళ్లు దాగుడు మూతల తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ విజయం సాధించి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. గాంధీ భవన్లో కనిపించారు విజయశాంతి. తర్వాత మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో ఆమె కనిపించనే లేదు. ఓ పక్క ప్రచారం హోరెత్తుతున్నా ఆమె గడప దాటి బయటికి రాలేదు. ఎప్పుడు ఎంపీగానే పోటీ చేస్తూ వస్తున్న విజయశాంతి కీలకమైన లోక్సభ ఎన్నికలు జరుగుతుంటే కనిపించకపోవడంపై అందరిలో అనుమానాలు వస్తున్నాయి. పార్టీలో చేరి నెలలు గడుస్తున్నా ఇప్పటిదాకా విజయశాంతికి కాంగ్రెస్ నాయకత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఆమె యాక్టివ్గా ఉంటే బాగుంటుందని పార్టీ రాష్ట్ర నేతలు కూడా అనుకోవడం లేదు. అందుకే రాములమ్మ మౌనంగా ఉండిపోయారన్న వాదన కూడా వినిపిస్తోంది. బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరినప్పుడు తనకు మెదక్ ఎంపీ సీటు కావాలని విజయశాంతి షరతు పెట్టారని టాక్. అయితే కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకునేవారు ఎంత సీనియర్లైనా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. కానీ ఎంపీ టికెట్ కోసం విజయశాంతి దరఖాస్తు చేసుకోకపోవడంతో ఆమె పేరు పరిశీలనలోకే రాలేదంటున్నారు. స్టేజీ ఎక్కనిస్తే చాలని సర్దుకుపోయే నాయకురాలు కాదు రాములమ్మ. తల్లి తెలంగాణ పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మారుతూ వచ్చారు. ఏ పార్టీలో కూడా ఆమె నిలదొక్కుకోలేకపోయారు. చివరికి కాంగ్రెస్ గూటికి చేరినా అక్కడ కూడా అసంతృప్తితో ఉన్నట్టే కనిపిస్తోంది. ఈ అనుభవాలతో రాములమ్మ ఇక రాజకీయాలే వద్దనుకుంటున్నారా, మరో దారి చూసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. సినిమాల్లో గ్లామర్ అయినా రాజకీయాల్లో క్రేజ్ అయినా కొన్నాళ్లే రాములమ్మ ఈ లాజిక్ ఎక్కడో మిస్ అవుతున్నట్లుంది.